మన పెద్దోళ్ళు మనకు సామెత చెప్తారు, కొండను దవ్వి ఎలికను పట్టారని. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో సాక్షి వాళ్ళు కొండను దవ్వి కనీసం ఎలికను కాదు కనుక ఎలికను తోక కూడా పట్టుకోలేని పరిస్థితిలో ఉంది. అంతేకాకుండా అర్ధరహితమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. నిన్నటిదాకా హిందాపూర్ డైరీకి హెరిటేజ్ వాళ్ళకి సంబంధం ఉంది అని చెప్పడం, తాజాగా ఇప్పుడు కొత్తగా ఒక నినాదం తీసుకొచ్చి మన ముందు పెట్టారు. అదేంటో తెలుసా? ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయి, అందుకే కూటమి 164 సీట్లు గెలిచింది అని చెప్పి మన సాక్షిలో ఈశ్వర్కి స్క్రిప్ట్ ఇచ్చారు. మన సాక్షి ఈశ్వర్ ఏం మాట్లాడుతున్నాడంటే 175 నియోజకవర్గాలలో 8 నుంచి 11 వరకు దాదాపుగా 33,74,000 ఓట్లు పోలయ్యాయి. ఎలా సాధ్యమవుతుంది? అంతేకాకుండా అతను ఒక లెక్క చెప్పాడు. ఏం చెప్పాడు లెక్క అంటే, ఆయన చెప్పిన లెక్క ఏందయ్యానంటే 5 వరకు 68.12% ఓట్లు పోలయ్యాయి. 6 గంటలకు 6 గంటలకు నుంచి 8 గంటల వరకు దాదాపుగా 68.12, అంటే మొదటేమో 68.06%, ఆ తర్వాత 68.12%, అంటే 0.6% మాత్రమే ఓట్లు పోలయ్యాయి. అనూహ్యంగా 8 నుంచి 11 వరకు దాదాపుగా 76.75% పోలైంది. తర్వాత అంటే 3 రోజుల తర్వాత ఫైనల్ రిపోర్ట్ వచ్చేసరికి 80% ఆంధ్రప్రదేశ్లో ఓట్లు పోలయ్యాయి. ఎలా సాధ్యం ఇది అంటే, అతను ఏమంటాడంటే 6 దగ్గర నుంచి మరుసటి రోజు వరకు దాదాపుగా 51 లక్షల ఓట్లు ఎలా పోలయ్యాయి అని చెప్పేసి మనోడు అడుగుతున్నాడు. అతనే చిన్న మాట చెప్పాడు. 175 నియోజకవర్గాలు, 46,386 పోలింగ్ స్టేషన్స్ అని చెప్పాడు. ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఇప్పుడు నాకు వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే 5 వరకు పోలింగ్ పర్సంటేజ్ ప్రకటించారంటే అది 5 గంటల వరకు పోలైనటువంటి పోలింగా? అన్ని బూతుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కనీసం 2-3 అవర్స్ పట్టదా? ఒక సపోజ్ ఇప్పుడు మీకు ఒక ఎన్నికల కమిషన్ ఉంది, జిల్లాల వైజ్గా, జిల్లాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల వైజ్గా, నియోజకవర్గాల నుంచి మండలాల వైజ్గా, మండలాల నుంచి గ్రామీణ వైజ్గా, అక్కడి నుంచి ఎలా డేటా కలెక్ట్ చేస్తారు? ముందు గ్రామాలలో ఉన్నటువంటి పోలింగ్ బూతులు, ఆ తర్వాత గ్రామాల నుంచి మండలాలలోకి వచ్చినటువంటి, అంటే మా మండల పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ బూతులు ఎంత ఓట్లు పోలయ్యాయి, మండల పరిధి అయిపోయిన తర్వాత జిల్లా నియోజకవర్గం అయిపోయిన తర్వాత పార్లమెంట్లోకి తీసుకుంటారు. అవునా కదా? ఇక్కడ మామూలుగా సహజంగా జరిగేది ఇంతే కదా. ఇంత పెద్ద డేటా కలెక్ట్ చేయాలి అని అంటే, ఒక పార్లమెంట్కి ఇన్ని ఓట్లు పోలయ్యాయి డేటా కలెక్ట్ చేయాలంటే, పోలైన ఓట్లకి వీళ్ళు చెప్పినటువంటి రిజల్ట్స్కి కనీసం 2-3 అవర్స్ అన్న తేడా ఉంటుందిగా. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ చెప్దాం, ఒక నియోజకవర్గాన్ని తీసుకుందాం, గిద్దలూరు నియోజకవర్గం తీసుకుందాం. గిద్దలూరు నియోజకవర్గంలో ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 8 అన్ని పోలింగ్ స్టేషన్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అని సమాచారం తెలుసుకోవాలంటే పలానా బూత్ వాళ్ళకి ఫోన్ చేసి మీ దగ్గర ఎన్ని ఓట్లు పోలయ్యాయి సార్, మా దగ్గర 1000 ఓట్లు ఉన్నాయి, 1000కి 100 ఓట్లు పోలయ్యాయి. ఓహో 100 అంటే పర్సంటేజ్ ఎంత వాడు రాసుకోవాలి. అట్లా అన్ని బూతుల్లో సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని ఎవరికి చేరవేయాలి? ఎవరైతే అక్కడ ఎన్నికల పర్యవేక్షిస్తున్నారో ఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆయనకి చేరవేస్తారు. అక్కడ ఆర్ఓ అనే ఆయన జేసీకి చేరవేస్తాడు. జేసీ అనే ఆయన అన్ని అంటే ఆ పార్లమెంటు పరిధిలో ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిని కూడి ఇంత పర్సంటేజ్, అంటే 8 ఈ నియోజకవర్గంలో సుమారు దర్శి నియోజకవర్గం వేసుకుందాం. దర్శి నియోజకవర్గంలో 190,000 ఓట్లకి గాను 10కి 10,000 ఓట్లు పోలయ్యాయి అని డేటా, ఏ బూతులు ఎంతంత పోలైంది ఎన్ని కలెక్ట్ చేసుకోవడానికి 2-3 అవర్స్ టైం పట్టిద్దిగా. అంటే పోలింగ్ అయినటువంటి ఓటింగ్కి, కౌంటింగ్ రిజల్ట్స్ అంటే అనౌన్స్మెంట్కి, అంటే మీకు ఎంత పోలైంది పర్సంటేజ్ చెప్పేదానికి టైం పట్టదా? అంటే వీడు బ్రోకరా లేకపోతే ఏం మాట్లాడుతున్నాడు? కొండందువి ఎలిక తోకను కూడా పట్టుకోలేని పరిస్థితిలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు 6కి 60.8% ఓట్లు పోలేని అంటే వాళ్ళు ఎప్పుడు డేటా చెప్పారు? 2కో 2:30కో 3కో పోలేనటువంటి డేటా అది. ఆ తర్వాత మీరు ఏప్రిల్లో మే 14 ఎన్నికలు జరిగాయి అనుకుందాం. అంటే సమ్మర్ టైంలో పోలైనప్పుడు, సమ్మర్ అనేది మధ్యాహ్నం టైంలో బీభత్సమైనటువంటి ఎండ ఉంటుంది. ఎండకి ఓటర్లు బయటికి రారు, అది వాస్తవ విషయమే కదా. ఓట్లు నిదానంగా వేద్దాం అనుకుంటారు, ఓటర్లు అనేవాళ్ళు బయటికి రారు.
కాబట్టి నీకు మధ్యాహ్నం టైంలో 5 పోలింగ్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది. ఆ డేటా ఎన్నిటికి వచ్చింది, 1 or 2 hours డిఫరెన్స్ తర్వాత మనకు 6:30కో 7కో వస్తుంది. 7ంటికి వేసిన ఓటింగ్ ఎన్నిటికి వస్తుంది, 8కో 9కో వస్తుంది రిజల్ట్స్. అంటే ఇక్కడ ఓటు నొక్కంగానే అక్కడ పైకి వెళ్ళిపోయింది డేటా. పలానా బూత్లో పలానా ఓటర్ తను ఓటు వేశాడు, అక్కడ 1000 ఓట్లు ఉండాల్సింది 990, అంటే 999 ఓట్లు ఉన్నాయి బ్యాలెన్స్ అని చెప్పి పర్సంటేజ్ డేటా ఏం వెళ్ళదు కదా. ఒక అధికారుల దగ్గర నుంచి ఏ బూత్లో ఎంత ఓటింగ్ వస్తుందో డేటా తీసుకొని ఆ డేటాని పైకి ఫార్వర్డ్ చేస్తారు. అంతే కదా జరిగేది, అంతే కదా విషయం. మరి ఈ చిన్న లాజిక్ని ఎలా మర్చిపోయాడు? సరే, తర్వాత వేరే విషయం అంటే ఆయన 11 వరకు కూడా 33 లక్షల ఓట్లు పోలయ్యాయంటే 6 తర్వాత చల్లబడింది కాబట్టి ప్రతి వాడు లైన్లోకి వస్తాడు, ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉంటాడు. ఈ లైన్ అనేది ఎప్పుడైతే క్లోజింగ్ అనేది ఏమి ఉండదు, మీకు ఫుల్ మొత్తం క్లోజ్ అయిపోయి ఇంకా క్యూ లైన్లో ఎవరు నిలబడలేదు అంటేనే మీకు పోలింగ్ ఆపేస్తారు. మీరు 6 తర్వాత వచ్చి లైన్లో నిలబడ్డోడికి కూడా ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది. ఇక తర్వాత అత్యంత ముఖ్యమైన విషయం ఏంటి, పోస్టల్ బ్యాలెట్ ఓట్లుని ఎప్పటికి వస్తాయి, 2-3 days తర్వాత వస్తాయి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు. ఆర్మీ కావచ్చు, లేకపోతే సెంట్రల్ ఫోర్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే స్టేట్లో వెళ్ళి ఎన్నికల డ్యూటీలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి ఓట్లు 2-3 days తర్వాత వచ్చి మొత్తం ఫైనల్ అవుట్పుట్ అనేది ఆ రోజు రిలీజ్ చేస్తారు. ఇదేం దాపరికం ఏంటి, ఇందులో దొంగతనం ఏముంది? ఇక్కడ 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాగే 3 days తర్వాత ఇంత ఓటింగ్ పోల్ అయింది అని చెప్పి ఫైనల్ అవుట్పుట్ రిలీజ్ చేశారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, వీళ్ళు ఈ వార్డులో ఇన్ని ఓట్లు పోలయ్యాయి, ఆ వార్డులో 1000 ఓట్లు ఉన్నాయి, 1000 ఓట్లలో ఇన్ని ఓట్లు పోలయ్యాయి అనే డేటా మీ దగ్గర లేదా? తక్కువ పోలైతే మీరు ఊరుకుంటారా? మరి ఆ రోజు గందరగోళం చేయొచ్చుగా, ఆ రోజు సంతకం పెట్టమేమని చెప్పి ఎదురు తిరగొచ్చుగా. ఎందుకు ఎదురు తిరగలా? ఇవన్నీ ఏంటంటే ఓడిపోయిన తర్వాత ఏదో ఒక కారణాన్ని పెట్టాలి, మేము బాగా వగలు తీసాం అని చెప్పుకోవడానికి. అది సాక్షి ఈశ్వర్, నేను స్ట్రైట్గా మాట్లాడుతున్నా. మీరు ఎన్నికల ముందు ఏదైతే బ్యాలెట్ బాక్స్లో ఎన్నికలు జరిగే ముందు, బ్యాలెట్ బాక్స్ ఎన్నికలు జరిగే గుర్తుందా? ఈవీఎం ఎన్నికలు జరిగే ముందు గుర్తుందా లేదా? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎక్కడెక్కడ? విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్లో వ్యాపార చిరంజీవి గారు గెలిచారు. ఎవరు ఈ వ్యాపార చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తి అంటే తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి. ఎంత మెజార్టీతో గెలిచాడయ్యా అంటే భారీ మెజార్టీతో గెలిచాడు. ఇక రెండవది పశ్చిమ రాయలసీమ అంటే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, ఈ 3 జిల్లాలు. ఈ 3 జిల్లాలలో కంచర్ల శ్రీకాంత్ అనే అభ్యర్థి గెలిచాడు. ఎంత భారీ మెజార్టీతో గెలిచాడు. ఎవరయ్యా ఈ కంచర్ల శ్రీకాంత్? తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి. ఇక తూర్పు రాయలసీమ అంటే కడప, కర్నూలు, అనంతపురం. ఈ 3 కడప అంటే జగన్మోహన్ రెడ్డి ఇలాకా, కర్నూలు అంటే జగన్మోహన్ రెడ్డి అడ్డా. ఈ 2 కూడా రామ్ భూపాల్ రెడ్డి గారు గెలిచారు. ఎవరు ఈ రామ్ భూపాల్ రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో 3 పట్టభద్రుల ఎమ్మెల్సీల్లో 9 ఉమ్మడి జిల్లాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయడంకా మోగించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బ్యాలెట్ బాక్సా వాడింది, ఈవీఎం బ్యాలెట్ బాక్స్. ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉందా, వైసీపీ ప్రభుత్వం ఉందా? వైసీపీ ప్రభుత్వం ఉంది. అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి. తాయిలాలు విపరీతంగా ఖర్చు పెట్టారు. అయినా ఈ 3 పట్టభద్రుల ఎమ్మెల్సీలు 9 జిల్లాలలో యువత తమ ఓటు హక్కును వినియోగించుకొని వైఎస్ఆర్సీపీ పార్టీని చెత్తకొప్పలో పడేశారు. అరే, ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు రాబాయ్, మీరు మర్చిపోయారు. మీ యజమాని అధికారంలో ఉన్నాడు. మీ యజమాని కనుసైగల్లోనే బ్యాలెట్ బాక్సులు ఉపయోగించి పట్టభద్రులు యువత తమ ఓటు హక్కును వినియోగించుకుంటే వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ రెక్కల్ని ఇరిసేసిన మాట వాస్తవమే కదా. మరి ఈరోజు నువ్వు ప్రత్యేకంగా ఏదో ప్రజల్ని ఏదో చిన్న ఎన్నికల కమిషన్లో ఎలక్షన్స్ టైంలో చిన్న పొరపాట్లు ఉంటాయి. లాగితే 175 నియోజకవర్గాలు, దాదాపుగా 46,386 పోలింగ్ బూతుల్లో ఎక్కడో ఒక చోట చిన్న మిస్టేక్ జరిగింది. దాన్ని బేస్ చేసి మొత్తం ఈవీఎంలనే మీరు అంటగట్టే ప్రయత్నం చేస్తే 2019లో 151 సీట్లు తీస్తే జగన్మోహన్ రెడ్డి దెబ్బకు సైకిల్ తునాతునకలు అయిపోయిందని సాక్షిలో హెడ్లైన్ వేసావు. ఇవాళ సైకిల్ దెబ్బకు ఫ్యాన్ అడ్రస్ లేదు, గల్లంత అయిపోయిందంటే అబ్బాయి లేదు, ఈవీఎంలో ఎఫెక్ట్ తేడా జరిగింది, ఈవీఎంలు తూర్పు పక్కన పెట్టలేదు, ఈవీఎంలో సరైన బ్యాటరీ లో అంటే గతంలో జరిగినటువంటికి ఈరోజు ఎందుకు తేడా చెప్పట్లేదు? నేను అడుగుతుంది ఏంటంటే, మీరు ఎన్నికల కౌంటింగ్ టైంలో
నిజంగా కానీ పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వస్తాయి, మీరు ఆ రోజు అబ్జెక్షన్ పెట్టాలి కదా. ఎక్కడ ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఎక్కడ ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఎక్కడ ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పి కనీసం మీరు పలానా చోట నేను సంతకం పెట్టనని మీ అభ్యర్థి సంతకం పెట్టకుండా రావాలి కదా. మరి ఎందుకు వచ్చాడు? ఇవన్నీ ఎవరిని మోసం చేయడానికి, చేతగాక ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గుండాలి మీకు కనీసం. అసలు రాహుల్ గాంధీ గారు కూడా ఈవీఎంల్లో తేడా చెప్పలే ఆయన. ఓటర్ లిస్టులో తేడాలు ఉన్నాయి, ఒక్కొక్క చోట డబల్ ఎంట్రీస్ ఉన్నాయి, ఒకే డోర్ నెంబర్ మీద పెద్ద ఎత్తున ఓట్లు ఉన్నాయని చెప్పాడే కానీ ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదు ఆయన అసలు చెప్పలే. మీరు సన్నాసులు కాబట్టి ఆ ఈవీఎంల గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే మల్టీ ఓట్స్ ఉన్నాయని అంటే ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి అది ఎక్కడ బొక్క బయటపడుతుందనే భయంతో మీరు దాన్ని కాకుండా దీన్ని పట్టుకుని నిలబడుతున్నారు. సిగ్గుండాలి కానీ.